బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తూ ఉన్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ, ఓటీటీ మూవీలు ఉన్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ కూడా గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు. గత కొంతకాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చాడు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నాడు. ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ, ఓటీటీ మూవీలు ఉన్నాయి. తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరాడు. గత కొంతకాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. రవి అకౌంట్లో ఉన్న 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ సవాల్ విసిరాడు. మరి ఇమ్మడి రవి దొరికిపోయాడు. పోలీసుల వెర్షన్ ఏంటి, ఏం చెప్తూ ఉన్నారు? ఎవరి పేరు చెబితే ప్రొడ్యూసర్లు భయపడతారు, ఎవరి పేరు చెబితే దర్శకులు గజగజ వణికిపోతారు, ఎవరి పేరు చెప్తే పోలీసులు అలర్ట్ అవుతారు. వాడే దొరికిపోయాడు. ఇంకే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు ఏమీ లేవు. జస్ట్ సింపుల్గా వాడు దొరికిపోయాడు. ఎవడు వాడు? ఇమ్మడి రవి. ఇమ్మడి రవి చాలా కాలం నుంచి ఒకటే వెబ్సైట్, ఒకే ఒక్క వెబ్సైట్ ఐబొమ్మ ఏదైతే ఉందో, ఐబొమ్మను ఓపెన్ చేసిన తర్వాత మొత్తం యూత్ అంతా ఏదన్నా సినిమా రిలీజ్ అయితే లేవాలా, టికెట్లు తీసుకోవాలా, సినిమాకి వెళ్ళాలా, కూర్చోవాలా, చూడాలా, మళ్ళీ రావాలి. ఇవన్నీ ఎందుకు? ఐబొమ్మ ఉందిగా, ఓపెన్ చేస్తే అయిపోలా అనే విధంగా మొత్తం సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా, అలా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీని ఇలా తీసుకొచ్చాడు ఈ ఇమ్మడి రవి. పూర్తిగా కూడా అంటే ఒక 2 నెలల క్రితం మనం చూసుకుంటే పోలీసులు ఒక సవాల్ ఇచ్చినాడు. మీరు ఏమైనా చేయండి, ఎంత దూరమైనా వెళ్ళండి, నన్ను మాత్రం పట్టుకునే ప్రసక్తే లేదు, ఐబొమ్మ ఆగనే ఆగదు అంటూ కూడా సవాల్ విసిరాడు. అంటే ఇమ్మడి రవి కూడా కాస్త ఓవర్ చేశాడనే చెప్పాలి. ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ ఆ పోలీసులతో పెట్టుకోవడం ఎందుకు? ఏదో సినిమాల్లో రిలీజ్ చేస్తున్నారు, ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కాపీ కొడుతున్నాడు, ఐబొమ్మలో పెడుతున్నాడు, అయిపోతుంది. పోలీసులతో సవాల్ చేసి ఇప్పటికే నిర్మాతలు ఎప్పుడు పట్టుకుంటారని పోలీసులు వెంట పడుతున్నారు. దానికి తోడు పోలీసులకే సవాల్ చేసి మీకు అంత సీనే లేదు, మీరు మమ్మల్ని పట్టుకునే ప్రసక్తే లేదని అలా ఒక మాట అయితే వదిలిపెట్టాడు. ఇంకా వదిలిపెడతారా హైదరాబాద్ పోలీసులు? ఎక్కడున్నావు అని కరేబియన్ దీవుల నుంచి ఇండియాకు అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత పట్టేసుకున్నారు. ఎక్కడుంటాడు ఇతను? చాలామంది కూడా ఇన్ని రోజుల పాటు మా పాలిట ఒక దేవుళ్లాగా ఉన్నటువంటి ఇమ్మడి రవి ఎవరు? ఈ ఇమ్మడి రవిని అందరికీ డౌట్ వస్తుంది. ఆ ఇమ్మడి రవి హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు. కూకట్పల్లిలో అతనికి పెళ్లి కాలేదు. పెళ్ళి అయ్యింది, కానీ ఇప్పుడు సింగిల్గా ఎందుకు ఉంటున్నాడు అంటే భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు అతను సింగిల్గానే ఉంటున్నాడు. అలా సింగిల్గానే ఉంటూ కరేబియన్ దీవుల్లో ఉంటూ, అంటే అక్కడ ఉంటూనే మొత్తం సినిమాలన్నింటినీ అక్కడి నుంచి రిలీజ్ చేసేవాడు. ఇతని అకౌంట్లో పట్టుబడినటువంటి టైంలో ఉన్నటువంటి డబ్బులు 3 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఆ 3 కోట్లు ఎవరివి కాదు, ఐబొమ్మ ద్వారా వచ్చినటువంటి డబ్బులు అవి. సో అలా ఉన్నటువంటి ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే ఫ్రీజ్ చేశాడు. ఆ మొత్తం డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేసి పెట్టారు. నిర్మాతలకు సంబంధించినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, ఆ కంప్లైంట్ ఆధారంగా ఇతన్నైతే ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇకపైన సినిమాలు చాలామందికి కూడా అయ్యో ఇంకా ఐబొమ్మ రాదా, అయ్యో ఇకపైన బప్పం అనేటటువంటి .comలో సినిమాలు చూడలేమా అని మీ అందరికీ కూడా డౌట్లు ఉంటాయి. చాలామంది కూడా ఈ వార్త చూసేటటువంటి వాళ్ళందరూ కూడా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా షాక్లో ఉంటారు. ఇకపైన ఐబొమ్మలో మాకు సినిమాలు రావా, బొప్పంలో మేము కొత్త వెబ్ సిరీస్ చూడలేవా అని. జాంతానాయి ఇకపైన అవన్నీ ఏం జాంతానాయి. మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ తీసుకొని వెళ్ళి మీ కోరికలు, మీ కొత్త సినిమా చూడాలనేటటువంటి ఆశ ఏదైతే ఉందో
హైదరాబాద్ పోలీసులు తీసుకొని వెళ్ళిపోయి జైల్లో పడేశారు. జైల్లో పడమే కాకుండా అతని మీద ఇప్పుడు కేసు నమోదవుతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తాడా, అతనికి బెయిల్ ఎప్పుడు వస్తుందా అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడిప్పుడే మాత్రం ఇంకా ఐబొమ్మ ఏదైతే ఉందో, బప్పం ఏదైతే ఉందో, బ్యాడ్ న్యూస్ మీ అందరికీ, ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ ఇది. ఖచ్చితంగా కూడా ఇది ఇంతవరకు ఉన్నప్పటికీ కానీ సెకండ్ యాంగిల్ కూడా ఒక కోణం ఉంది. నిర్మాతలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కూడా సినిమా రేట్లను, టికెట్ రేట్లను పెంచుకుంటూ పోతూ ఉంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు. అందులో ఎటువంటి డౌటు లేదు. సినిమా రేట్లు మా ఇష్టం వచ్చినట్టు పెంచేసుకుంటాము, సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది, అందుకోసం మా ఇష్టం వచ్చినట్టు రేటు పెంచేస్తామంటే అలాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు తగలకపోతే మాట వినరు. ఇలాంటి వాళ్ళు తగిలితేనే సినిమా నిర్మాతలు కూడా అనుకొని అన్ని సైలెంట్గా ఉంటారు. లేకపోతే కోట్ల రెమ్యునరేషన్లు ఇవ్వడాలు, ఇష్టం వచ్చినట్టు వేలకు టికెట్లు పెంచుకోవడాలు ఎవడు కడతాడు, ఎలా పోతాడు సినిమా? అలా వెళ్ళలేనటువంటి మధ్యతరగతి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారినే టార్గెట్గా పెట్టుకొని వారి కోసం ఈ సినిమాలు తీశాను, ఈ సినిమాలు అన్నిటి కూడా అప్లోడ్ చేస్తున్నాను అని అయితే ఇమ్మడి రవి ఇన్ని రోజులు బట్టి, అంటే ఇమ్మడి రవి అనేటటువంటి పేరు మనకి ఇప్పుడు ఎలా తెలిసిందంటే అరెస్ట్ అయ్యాడు కాబట్టి, నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇతని పేరు మనకు తెలిసింది. ఇతను హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు, సింగిల్గా ఉంటాడు. భార్యతో విడాకులైన తర్వాత ఇతను సింగిల్గానే ఉంటూ కరేబియన్ దీవుల్లో నుంచి ఐబొమ్మ, బప్పం అనేటటువంటి వెబ్సైట్లని ఇన్ని రోజుల పాటు నిర్వహిస్తూ వచ్చాడు అనేదైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. రైట్ నౌ అతన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారు. దానికంటే ముందు ఇప్పటి వరకు కూడా సినిమాలన్నింటినీ కూడా ఏ విధంగా అప్లోడ్ చేసేవాడు, ఎవరికెవరు టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా ఎక్కడ ఉండేవారు, ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆరా తీస్తారు. మరి ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో, ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అతను నోరు తెరవడా అనేది వేరే సంగతి. కానీ దొరికిపోయారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మడి రవి దొరికిపోయాడు. కొత్త రిలీజులు అక్కడ సినిమా థియేటర్లో బొమ్మ పడ్డం ఆలస్యము, ఇక్కడ ఐబొమ్మల బొమ్మ కనబడేది. అక్కడ కొత్త సినిమా ఎప్పుడైతే ముహూర్తానికి సంబంధించి ఏదైనా వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యిందా ఇక్కడ బప్పంలో కనిపించేది. కానీ ఇక పైన మీ ఆశలు అలాంటిది ఏమీ లేవు. మీకు ఇక పైన కొత్త సినిమాలు కానీ ఏదైనా చూడాలనుకుంటే సినిమా థియేటర్కి వెళ్ళాలి, చూడాలి. ఒకవేళ ఇక దొరికిపోయాడు ఐబొమ్మ రాదు అనుకుని సినిమా నిర్మాతలు మళ్ళీ సినిమా రేట్లను పెంచే ప్రక్రియ మొదలు పెడితే మళ్ళీ ఇప్పుడు ఇమ్మడి రవి రేపొద్దు ఇంకొకడు ఇలా పుట్టుకొని వస్తూనే ఉంటాడు. ఇది ఆగాలి అనుకుంటే ఇక్కడ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం వల్ల ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అబద్ధమే. ఖచ్చితంగా కూడా దీనికి ఫుల్ స్టాప్ పడాలనుకుంటే నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు వాళ్ళంతా కూడా తీసుకునేటటువంటి బల్క్ బ్లాక్ మనీ కావచ్చు, వైట్ మనీ కావచ్చు, ఏదైనా సరే తగ్గించుకొని పద్ధతిగా ఇంతలో తీసుకోవాలి అంతలో తీసుకుంటే వెళ్ళను గుడ్. అలా కాకపోతే ఇలానే జరుగుతూ ఉంటాయి. ఎస్, థ్యాంక్ యూ మధు.